మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నాన్న వాళ్ళ ఇంటికాడ పొద్దున్నే ఇక పెద్దనానండి రోజు పాలు వేయటానికి వస్తాడు. మేము వచ్చినామంటే చాలు పిన్ని అయినా పెద్దనాన్న అయినా, అంటే నాన్న వాళ్ళ అన్నయ్య ఏమో పెద్దనాన్న, అమ్మ వాళ్ళ చెల్లి పిన్ని రోజు పాలు వేయటానికి ఇటే వస్తారు. మేము వచ్చినామంటే కంపల్సరీగా మాకు పాలు పోసి వెళ్తారు. కొద్దిగా తీసుకెళ్ళండి రా అని వాళ్ళు తెచ్చిన పాలల్లో కొద్దిగా పోసి వెళ్తారండి. ఇక నాన్న ఏమో కరువు పనికి వెళ్తాడు. మీకు తెలిసే ఉంటుంది, కరువు పని అంటే 100 రోజుల పని. ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఆ పనికే వెళ్తుంటారు. అమ్మ కూడా పోయిన సంవత్సరం దాకా పోయింది, కానీ అమ్మ కొంచెం మెత్తబడిపోయింది కదా, ఇక అమ్మ వెళ్ళట్లేదు. ఇక మేము వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ పంచాయతీ మోటార్ నీళ్ళు రాలేదండి. ఇంట్లో చుక్క నీళ్ళు లేవు, పిల్లలు ఉన్నారు, బట్టలు చాలా ఉన్నాయి ఉతకటానికి అని ఇక పక్కన వదిన మోటార్ వేసిందండి. అమ్మ వాళ్ళకి ఎప్పుడు నీళ్ళు లేకపోయినా, అంటే ఈ నల్లి నీళ్ళు రాకపోతే కంపల్సరీగా ఆ వదినే మోటార్ వేసిద్ది. పాపం కరెంటు బిల్లు అవుతుందని ఎప్పుడూ అనుకోదు, తను మోటార్ వేసిద్ది, అమ్మ వాళ్ళు పట్టుకుంటారు. ఇక ఆ వదిన మోటార్ వేసింది, మేము అన్నిటికీ నింపుకుంటున్నామండి, టబ్బులకి బకెట్లకి నింపుతున్నాము. ఇక ఆ టైంలోనే బట్టలు కూడా ఉతికేద్దాం, నీళ్ళు వస్తాయో రావో. ఇక ఇప్పుడు వదిన మోటార్ వేసింది, మళ్ళీ నీళ్ళు ఉంటాయో ఉండవో మళ్ళీ అడగటం కరెక్ట్ కాదని తొందరగా ఈ పనులు చేసేస్తున్నాం.